జ్యోతి జ్యోతి నా దగ్గర ఎన్నో మందులున్నాయి కానీ కన్నీళ్లకు మందు లేదమ్మా. ఉంటే అవి నీకు లేకుండా చేసేవాడు. ఊరుకోమ్మా, ఊరుకో. చచ్చిపోతానే. నిన్ను కష్టపెట్టడం మాకు మాత్రం ఆనందమా? ఆలస్యం చేయకే. ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే మీ నాన్న ఆయుష్ 6 నిమిషం తగ్గిపోతుంది. కానీ మావా అట్టా చూస్తావేంటి మావా? భగవంతుడా, మా మావయ్య ఆరోగ్యం కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది. తండ్రి నన్ను క్షమించు. కానీ మావా కానీ మావా కానీ కానీ తీసుకో ఇది తీసుకో తీసుకో తీసుకోరా తీసుకో తీసుకో ఆగో ఆగో ఆగో. ఈ డ్రాయర్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా గుర్తుకురా. తీసుకెళ్ళు. చెరువు దగ్గర సపరేట్ గా బండేసుకో మావవు, లేకపోతే వాళ్ళు నిందుతుతారు తండ్రి. కాంపౌండ్ రల్లుడు ఒంటి మీద ఉన్న డ్రాయర్ తీసి నా మొహాన్ని కొడతావు కదా. చెబుతా చెబుతా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు. ఈ మూట చూస్తా. పాత బట్టలకు స్టీల్ సామాన్లు. టికెట్. దీనికి ఏలూరు వెళ్ళొచ్చా? చిన్న తిరుపతి దాకా వెళ్ళొచ్చు. అడిగేవాళ్ళు లేరు కదా అని ఆ పిల్లకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్తున్నావా? మాయ మాటలు చెప్పే అవసరం నాకు లేదు. జ్యోతిష్టంతోనే వెళ్తున్నాం. ఇష్టపడింది కదా అని నీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్లి నీ మోజు తిరిగిన తర్వాత వదిలేస్తావు. పెద్దరికం పేరుతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు మీరెవరండి మమ్మల్ని నిలదీయడానికి? నేనా? జ్యోతికి తండ్రి. నరేంద్ర నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుని వచ్చాడు అంకుల్. అదేనమ్మా నేను అంటున్నది. ఈ రోజు నీ కోసం అయిన వాళ్ళని కాదనుకుని వచ్చినవాడు రేపు నిన్ను కాదని అయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి నమ్మకం ఏమిటి? జ్యోతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి. అయితే మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవచ్చుగా. వాళ్ళకి ఇష్టం లేదండి. సరే, రేపు చెన్నకేశవ స్వామి గుడి దగ్గరికి రా. నీ దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈలోగా నువ్వు ఈ ఛాయలకు రాకూడదు. వెళ్ళు. నా తప్పు లేకుండా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజు నా పెళ్లి చెన్నకేశవ స్వామి గుళ్ళో జ్యోతితో జరుగుతుంది. రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. దానమ్మా ఎవరితోనో లేచిపోయిందిరా మూర్ఖుడా. చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయే. అత్యంతలు వేయడానికి మీ అమ్మమ్మ రాదు. అంటే నువ్వు వెళ్తావా? నువ్వు అనుకున్నా నేను ఎందుకు వెళ్తానే? నేను వెళ్తున్నాను. ఎక్కడికి రా వెళ్ళేది? పదరా పైకి. దాని నుంచి బాబాని బతిలాడుతుంటే నెత్తికెక్కి మాట్లాడుతున్నా. పదరా పైకి. నన్ను ఎవరు ఆపలేదు. పైకి ఏంట్రా ఆగేది? అమ్మా. రాను రాను ముందు పైకి ముందు చెప్తుంటే నీకు కాదు. పదా. అమ్మమ్మ. అమ్మా ఇక్కడే పడుండు. వారం రోజుల దాకా తలుపు తీను. అమ్మా తలుపు తీవే. అమ్మమ్మ నీకు 3 సెకండ్లు టైం ఇస్తున్నాను. తలుపు తీయకపోయావో ఊరి కోసం చచ్చినా తీయం. 1 2 3. వాడివన్నీ ఉట్టి అరుపులే గాని నువ్వు రావే. అమ్మో ఏమిటో శబ్దం? మలవాలి కలర్ టీవీ. అమ్మా తొందరగా రావే. ఒరే నరేంద్ర. బదులైంది అమ్మాయి. ఈసారి దేవుడు కాదు అమ్మో అమ్మో వీడికి ఏమొచ్చిందమ్మా మాయరోగం? ఈసారి ఈసారి గాడు ఏమిట్రా ఇది? ఏమొచ్చిందిరా పోయే కాలం? నాతో పెట్టుకుంటావే ముసలి డమ్ము. వీడికి ఏమొచ్చిందమ్మా మాయరోగం? నాశనం చేశాడు. మీరంతా బీరు తాగుతుంటే నేను ఒక్కడే ఎందుకురా బ్రాందీ తాగుతున్నాను? నీది సౌండ్ పార్టీ, మాది డోలు పార్టీ. వాచిపోద్ది. నువ్వు చెప్పరా బాబాయ్. నువ్వు బళ్ళోకి వెళ్లే రోజుల్లోనే బీరు తాగడం మొదలెట్టావు. బ్రాందీ తాగితే గానీ కిక్ ఎక్కదు. అందుకని నీకు వాచిపోతున్నా రే. ఆ తర్వాత కాపడం పెట్టించుకోవడానికి కూలోళ్ళు దొరకరు. నువ్వు చెప్పరా బాబాయ్. జ్యోతికి పెళ్లి అయిపోతుంది కాబట్టి. కరెక్ట్. జ్యోతికి నాకు పెళ్ళైపోయినట్టు
మా ఇద్దరికి కవల పిల్లలు పుట్టినట్టు కళ్ళు వస్తున్నాయిరా. నిజమా గురు? నీ కళ్ళేమిట్రా? మదర్ ప్రామిస్ గా చెప్తున్నా, జ్యోతి లేకుండా నేను బ్రతకలేనురా. దాని పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి. ఆ నరేంద్ర గాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వాడి పెళ్లి జరగడానికి వీల్లేదు. కాళ్ళు చేతులు విరగొట్టని సరే తీసుకురండి. వస్తాడులే, బాధపడకు. ఊరుకో. డాక్టర్ బాబు నరేంద్ర పట్టుకొని కొట్టేస్తున్నారండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ముసలోడు ఆ కుర్రోని తన ఆసుపత్రికి తీసుకెళ్లాడా? అవును, ఆ గుంటడు సాగు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు పడిందిరా పిడి. నువ్వు అర్జెంటుగా ఆ కుర్రాడి బాబుకి ఫోన్ చేసి చెప్పు. ఏమని? ఆడి కొడుకుని మన ఊరి నాటు వైద్యుడు చేతబడి చేసి చంపాడని. పడింది పిడి. సార్, ఆ చివరి గదిలో ఇవి దొరికాయి. అమ్మో, ఈడేదో మాయమంత్రం చేసి నా బిడ్డను చెప్పాడు. వీడేదో చేతబడి చేయించుంటాడు. నీ అంతు చూస్తాను రా.